audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేటలో గ్యాస్ కష్టాలు, రోడ్డెక్కిన జనం, స్తంభించిన ట్రాఫిక్. మన ఆడబిడ్డల ఆరోగ్యం మన భవిష్యత్తు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ కార్యక్రమం. సింగాపురం మెట్లచేను కూసూరు గ్రామాల మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. జగన్ వల్లే అమరావతికి స్టీల్ ప్లాంట్ వచ్చింది. జగ్గంపేట భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ వినియోగదారులు బారులు తీరారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద సమాధానం చెప్పేవారు లేక రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జగ్గంపేట ఎస్ఐ గ్యాస్ వినియోగదారులతో మాట్లాడి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. జగ్గంపేటలో గ్యాస్ కష్టాలు ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే 15 రోజులు 20 రోజుల నుంచి కూడా గ్యాస్ కోసం తిరుగుతున్నారు. ఒక్కరికే కూడా ఇక్కడ గ్యాస్ లేదని చెప్పేసి గబ్బలు పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా లైన్లో ఉదయం 4 గంటలకు వచ్చి సిలిండర్లు పట్టుకొని ఇక్కడ పడిగాపులు పడుతున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ భారత్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా సమాధానం కూడా చెప్పడం లేదు. ఈవేళ వస్తుంది రేపు వస్తుంది అని కూడా చెప్పడం లేదు. 4 గంటల నుంచి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి నరకేతన పడుతున్నారు. అయినా సరే ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కనీసం గుమ్మస్తా కానీ ఎవరో కూడా ఇక్కడ ఉండలేదు. ఒకవేళ ఉన్నా అక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత 4 గంటలకు ఉదయం 4 గంటలకు వస్తే 9 గంటలకు బోర్డు పెడుతున్నారు. ఇక్కడ ఏమో ఉన్న వాళ్ళకి అదేదో ముందుండి ఈవేళ రాదు అని చెప్తే వెళ్ళిపోతారు. కానీ ఏంటంటే అది చెప్పకుండా స్టాక్ బోర్డు పెట్టి మాత్రం వెళ్ళిపోతున్నారు. వస్తుందో రాదు కూడా తెలియటం లేదు. వీళ్ళు అనేది ఏంటంటే నైట్ వస్తుందని బ్లాక్లో అమ్మేసుకుంటానని అంటున్నారు. అంటే అది ఎంతవరకు నిజమని మనకు తెలియదు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నుంచి ఉదయం ఇక్కడే ఉంటున్నారు. అది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి చెప్తే వేళ రాదంటే వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచే కాదు, దగ్గర నుంచి మల్లిసాలని, రాగంపేట అని, అంటే ఇక్కడి నుంచి 15-20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నారు. ఈ గ్యాస్ బండ్లు ఏంటంటే బస్సులో ఎక్కించుకోవడానికి అయితే కుదరదు. మళ్ళీ ఆటోలు ఎక్కించుకోవాలి. ఆటోలు అంటే కనీసం 100-200 పెట్టుకోవాలి ఒక ట్రిప్కి. భోజనాలు ఉండవు, టిఫిన్లు ఉండవు. ఉదయం 4 గంటలకు వచ్చి 6 గంటల దాకా ఇక్కడే ఉంటున్నారు. 9 గంటల వరకే కూడా. దీనికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే బుక్ చేసుకున్న 26 రోజులకు మాత్రమే గ్యాస్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఏ విధంగా 26 రోజులకు వస్తుంది? గతంలో అయితే 3 రోజుల నుంచి 4 రోజుల్లో కూడా గ్యాస్ ఇచ్చేవారు. అంటే ఇప్పుడు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి కనుక 26 రోజులు అంటున్నారు. కానీ 18 రోజులకి 20 రోజులకు కూడా బుక్ చేసుకుని ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి. మీరు ఎన్ని రోజులు అయిందని బుక్ చేసుకుని? నేను 16 రోజులు అయిందని బుక్ చేస్తాను. కానీ ఇప్పుడు వచ్చి ఒకరు ప్రతిరోజు వస్తున్నాం పోతున్నాం. అసలు గ్యాస్ నో స్టాక్ అని పోతున్నారండి. పెట్టిన వాళ్ళు కూడా నో స్టాక్ పెట్టిన వాళ్ళు కూడా కాపాడతలేదు. ఏంటి అని అడిగిదామన్నా ఎవరు సమాధానం చెప్తలేదు. మీది ఎక్కడండి? ఎవరు? మాది మలిసాలండి. అది గ్యాస్ ఎక్కడి నుంచి ఎలా తెచ్చుకున్నారు? అక్కడ నుంచి బస్ మీద? బస్ మీద కాదండి, ఆటో పెట్టుకుని వచ్చామండి. మామూలుగా కిరాయికి పెట్టుకుని వచ్చాం. కొంటున్నామండి 11 అయ్యే వరకు ఉంటున్నాం. తర్వాత ఏమో నో స్టాక్ అని పెడుతున్నారు. వెళ్ళిపోయి నిన్న వచ్చాను, ఇవాళ వచ్చానండి. ఇవాళ లేదు, నిన్న లేదు. ఆఫీస్ లో ఎవరో కూడా ఏం చెప్పలేదు, ఎవరు సమాధానమే చెప్తలేదు. ఒకరు కూడా కాపాడతలేదు. ఆఫీస్ ఓపెన్ చేయలేదండి. కావాలంటే చూడండి, ఆఫీస్ ఓపెన్ చేయలేదు. ఏమన్నా సమాధానం అడిగామంటే మొన్న శనివారం నాడు వచ్చామండి. శనివారం నాడు వస్తే మధ్యాహ్నం వరకు నో స్టాక్ అని అడిగారు. మధ్యాహ్నం నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయండి. అందరికీ వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు వచ్చిందంట. వచ్చిన బండి మళ్ళీ ఆదివారం లేదు, సోమవారం లేదండి. ఆ గ్యాస్ ఏమైపోయిందో కూడా తెలియదు. మరి ఏమవుతుందో తెలియదండి. గ్యాస్ అయితే మాకు చాలా ఇబ్బంది పడేసారండి. ఇది చాలా ఇబ్బంది పడుతుంది. బస్సులో ధర్నా చేసామండి, ఆపేసామండి. ఆపేస్తేనే కానీ పోలీసులు వచ్చి అప్పుడు సమాధానం చెప్పారండి మాకు. మేము మాట్లాడితే ముందు టాపిక్ ఏం చేసండి అని అడిగారండి. నో స్టాక్ అని అడిగాడు. మధ్యాహ్నం 4 గంటలకు వచ్చిందండి. 5 రోజులు అన్నారండి. వచ్చినాడు, వచ్చినప్పుడు 5 రోజులు అయిందండి. మీదేవరమ్మా? అక్కడి నుంచి వచ్చారా?
రామరాడు రామచంద్రపురం అండి. అక్కడ చిన్న పిల్లడు ఉన్నాడండి, పిల్లలు కూడా ఎండ తిప్పాలని పిల్లలు ఇంటికాడ పక్క వాళ్ళు కప్పు చెప్పుకుని వస్తున్నాను. అంత అలా ఉందండి. ఇంటింటికి వచ్చే గ్యాస్ ఇక్కడికి వస్తే కొన్ని బేగ వస్తుంది. 5 రోజుల కన్నా 5 రోజులకి రావాలి కదండి. ఇప్పుడు 5 రోజులకి అన్నారు, కొన్ని రేపు వచ్చిన ఫోన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలుస్తలేదండి. రోజు ధర్నా చేసుకోవాలమేనండి. వస్తుంది పట్టుకెళ్తాం, ఎదురు చూస్తే వెళ్ళాం. ఇంటికెళ్ళి పిల్లలు మారిపెట్టుకోడు కొను. గ్యాస్ వినియోగదారులు తప్పని తిప్పలేమని అన్నా చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తుతానికి ఏంటి వీళ్ళందరూ ఏంటంటే గోల పెడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే సమాధానం చెప్పి నాదులు లేడు. ఇక్కడ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ ఏ ఉద్యోగి కూడా ఏ గుమస్తా కూడా ఇక్కడ లేరు. వాళ్ళు అరుచుకొని పోతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ధర్నా కూడా చేశారు. రోడ్డు మీద ఎక్కి రోడ్డుని ట్రాఫిక్ స్తంభించేశారు. కానీ పోలీసు వారు వచ్చి క్లియర్ చేయాలి, మీకు అధికారం లేదు ఇలాగా రోడ్లు టైప్ అంటే వాళ్ళకి సైడ్కి వస్తారు. ఇంకా ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి విఆర్ఓ వాళ్ళు పంపించిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకే సమాధానం, విఆర్ఓకే సమాధానం చెప్పి దిక్కులేదు. ఇంక వీళ్ళకేం చెప్తారు? దీనిపై అయితే ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాంటిది మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీగా వ్యాక్సిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎవరికి ఇస్తున్నాం ఈ సంవత్సరం అంటే 14 ఏళ్ళ పిల్లలకి. 14 ఏళ్ళు నిండిండాలి అంటే 14th బర్త్డే అయిపోయి ఉండాలి, 15th బర్త్డే అయిపోయి ఉండకూడదు, అంటే ఇంకా 15 years వచ్చి ఉండకూడదు అనమాట. వీళ్ళకి 1 డోస్ వ్యాక్సిన్ వేస్తాం. ఈ వ్యాక్సిన్ వల్ల మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ ప్రయత్నం అన్నమాట. ఎందుకు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఒక్కసారి వచ్చింది అంటే అది అంత తొందరగా తెలియదు. ఇప్పుడు మనకు దగ్గు జలుబు వచ్చింది అనుకో, ట్రీట్మెంట్ చేసుకుంటాం, తగ్గుతుంది. కానీ క్యాన్సర్ కణాలు అనేవి ఎలా అంటే చిన్నగా చాపకిండు నీరు లాగా ఉంటాయి అనమాట. అంటే చిన్నగా మనకు తెలియకుండానే వస్తుంది. అది తెలిసేసరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. ఆ పాటికి మొత్తం క్యాన్సర్ అంతా శరీరం మొత్తం పాకిపోయి ఉంటుంది అనమాట. ఇలాంటి క్యాన్సర్ మనకి ఎవరికి రాకుండా ఉండడానికి మన గవర్నమెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్, ఇది వచ్చేసరికి ఏంటి అంటే గార్డాసిల్ 4 వ్యాక్సిన్ అంటారు. అంటే 4 కలిపి వస్తాయి అనమాట. 4 ఏవైతే నాలుగు వైరస్లు ఏవైతే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందో వాటికి అగెనెస్ట్ గా ఈ వ్యాక్సిన్ అనేది వేస్తామంటారు. ఈ వ్యాక్సిన్ 1 డోస్ వేస్తాము, ఎడమ సైడ్ దానికి వేస్తాం అనమాట. చిన్న సూది, ఇప్పుడు మామూలుగా మనకు టీటీ సూది లేకపోతే ఏదైనా సూది, ఆ సూదికి ఎలా నొప్పి ఉంటుందో దీనికి అంతే నొప్పే ఉంటుంది. అంటే జస్ట్ చీమ కుట్టినట్టు నొప్పి ఉంటుంది తప్ప ఇంకేం ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది భయపడుతుంటారు. మీ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీరు మీ ఆడవాళ్ళు లేదా జీవసలు కడుతున్న వాళ్ళకి ఏం చెప్పాలి అంటే వేసుకొని వాళ్ళకి 14 ఏళ్ళ పిల్లలకి దీనివల్ల ముట్లు రావడం పోవడం అలాంటివి ఏమి ఉండదు. ముట్లు ముందు ఎట్లా వస్తున్నాయో ఇప్పుడు కూడా అలా. ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదని నేను నిజంగా చెప్తున్నా అంటే ఎందుకంటే నేను ఇది డబ్బులు పెట్టి వేయించుకున్నాను. నాకు ఏం కాలేదు కాబట్టి మీ పిల్లలకు కూడా ఏం కాదన్నమాట. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ వల్ల ఏమీ కాదు. ఇప్పుడు చిన్న ఉన్న పిల్లలకి మీరు వ్యాక్సిన్ వేపిస్తున్నారు ధైర్యంగా, అలాంటప్పుడు 14 ఏళ్ళ పిల్లలకి అస్సలు ఏమీ కాదు. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా వేపిస్తున్నారు కాబట్టి మనం వేసుకుందాము. దీనివల్ల ప్రాబ్లం అంటే ఏముండదు. మీరు కూడా ఇంకో 4 మందికి చెప్పాలి, మేము వేయించుకొని వచ్చాం, మా పాప బాగుంది, మీరు కూడా వేయించుకోండి అని చెప్పాలి. అర్థమైందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయో దీని గురించి మీకు? నేను అడిగితే కూడా మళ్ళీ చెప్పాలి మీరు. అందుకు ఆశ కదా నా పేరు, పెద్ద తుమ్లం అడిగి. क्वालिटी बहुत टेस्ट एजुकेशन मिनिस्टर They're teaching good English? You all should talk in English, okay? Even though Telugu is our original language, nationally English is accepted, okay? If you go to other states, they'll teach you in English. మీరు ఇంగ్లీష్ ఎక్కువ నేర్చుకోవాలి, ఫ్లూయెంట్ గా ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు కన్వర్స్ విత్ ఎనీవన్. యూ గో త్రూ అవుట్ ఇండియా, యూ షుడ్ బి ఏబుల్ టు టాక్ గుడ్ ఇంగ్లీష్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? Yeah, you all should understand. And I hope so the boys are understanding. Yeah. And this is the time you all should be very focused, okay?
Tomorrow I have to do engineer, doctor, scientist. You have to think from day one. It's all hard work. You should make your parents happy by studying well, and then with that money, whatever you earn, you should take care of your elders. Given, okay? Because they have worked hard to send you here. Understood? Yeah. So thank you very much. Hello, boys. శ్రీ భువనేశ్వర్ మేడం శ్రీనాథపూర్ గ్రామానికి విచ్చేసినందుకు కుప్పంలో రోజు తీసుకుంటే అన్ని విధాలుగా మహిళలందరూ కూడా ఆ రోజు ₹1 వేసి 30 రోజులకు ₹30 కట్టి పొదుపు చేసి మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా తీసుకుంటే కుప్పంలో 735 కిలోమీటర్లు అంద్రే నివా కాలువ నీళ్లు జలాలు తెచ్చి కుప్పం ప్రజల కోసం నీళ్లు ఈ రోజు 150 చెరువులు నింపిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇది చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేసేది కాకుండా కుప్పానికి జూనియర్ కాలేజీ చేసింది ఏమంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన సింగారపురంలోనే సీఎంఆర్ఎఫ్ కానీ పెన్షన్లు కానీ అన్ని విధాలుగా చేసిన ధన్యవాదాలు మేడం. ఒక మహిళకి నా హృదయపూర్వక నమస్కారం. సో ఈ పండుగ వాతావరణంలో, ఈ పండుగలో నేను పాల్గొనటం నాకు చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకం, గౌరవంతో పాటు ఆ గౌరవం నాకు ఇస్తున్నారు. అది నాకు సంతోషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లాలన్నా ఆయన ముందుగా ఆలోచించేది కుప్పంకి అది తీసుకొచ్చి అది సక్సెస్ అయిన తర్వాత మిగతా డిస్ట్రిక్ట్కి, యావత్ ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడు ఆలోచిస్తున్నారు కూడా. 17 పరిశ్రమలు మన కుప్పంకి వస్తుంది. దీని ద్వారా 7,121 కోట్ల రూపాయలు పెట్టుబడి అనే ఉద్యోగాలు, తప్పకుండా పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు అనేది మన యువకులకి, మన యువతికి, వాళ్ళందరినీ మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అట్లానే ఆయన పని చేస్తున్నారు. ఇంకొకటి మీకు చెప్పాలి, ఆయన ఒకటి కుప్పం గురించే కాదు, ఏ డిస్ట్రిక్ట్కి ఏది తీసుకొస్తే అక్కడ ఆ డిస్ట్రిక్ట్ అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో అట్లానే అనంతపూర్ ఎట్లా ఆయన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆయన తీర్చిదిద్దుతున్నారు, అట్లానే తిరుపతి హార్డ్వేర్ హబ్గా కంప్యూటర్స్కి, అట్లా ఆయన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి, ప్రతి పరిశ్రమ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్కటి పంచి అక్కడ ప్రజలు వాళ్ళు లబ్ధి పొందాలి, ఉద్యోగాలు కలగాలి, వాళ్ళ జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకెళ్ళాలి. అట్లానే నిన్నటికి నిన్న స్టీల్ ఇండస్ట్రీ లక్ష్మీ మిత్తల్ గారు ఆయన స్టీల్ ఇండస్ట్రీ అనేది వైజాగ్కి తీసుకొచ్చారు. అది కూడా 1,00,000 కోట్లని తెలియజేశారు. దాంతో పాటు ఈ పెట్టుబడులు ఒక్క ఎత్తు అవుతే మన యువకులకి ఉద్యోగాలు వస్తాయి. అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి. మనం కుప్పంలో కూడా మనకి ఉద్యోగాలు దొరకనప్పుడు మన యువకులు వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి పని చేయాలంటే మనం మహిళను తల్లిగా వాళ్ళని ఆశీర్వదించి పంపించాలి. మనం తల్లిగా మనం కోరుకుంటాం మన బిడ్డ మనతో ఉండాలని, కానీ అది ఎప్పుడు కుదరదు. ఒక్కొక్కసారి వాళ్ళ భవిష్యత్తు మీరు ఆలోచించాలి. మహిళలు, తల్లులు రేపు ఇక్కడ కాకపోతే వైజాగ్ కాకపోతే అమరావతి అనేది ఉంటుంది. తప్పకుండా మీరందరూ మీ పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళందరినీ వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. ఒట్టి ఒక తల్లి మనసుతో కాదు. అది నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళని. ఎందుకంటే కొంతమంది తల్లులు బిడ్డ వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కోరుకున్నప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వనప్పుడు వాళ్ళ భవిష్యత్తుని మన చేతులారా
మనం నాశనం చేస్తున్నామని విన్నవింతి చేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. ఆ కార్యక్రమాలు మీరందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ కార్యక్రమంతో ప్రతి ఒక్క మహిళ లబ్ధి పొందాలి. మీరందరూ ఇంట్లో కూర్చోవటం కాదు, కుటుంబం బయటకు వెళ్ళిన తర్వాత మహిళ ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది మీరు చేయండి. చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అది దాంతో వచ్చిన లబ్ధి పొందిన డబ్బు మీకోసం, మీ సంతోషం కోసం మీరు ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. P4 అంటే ఇప్పటికి 204 కుటుంబాలని, యువకుల్ని వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఏది అవసరం, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఒక ఎంటర్ప్రెనర్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆ P4 అనే ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే ఇది ఒట్టి కుప్పంకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే సింగారపురానికి రోడ్డుకు కోట్ల రూపాయలతో తారు రోడ్లు వేశారు. అట్లానే సింగారపురానికి 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేశారు. ఈ రోడ్లే కాదు, ఇప్పుడు ఆ సింగపూర్ రవి గారు కానీ ప్రతి ఒక్కరూ ఆ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నారు. తప్పకుండా ఈ రోడ్లతో పాటు ఇంకేమైనా మిగిలి ఉన్నా కూడా బ్రిడ్జిలు కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి నేను గుర్తు చేసి, అట్లానే వికాస్ గారితో మాట్లాడి, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి డబ్బు అనేది అవసరం. ఒక ప్రాజెక్ట్, ఒక రోడ్ వెయ్యాలన్నా కూడా లక్షలు కోట్ల రూపాయలతో అవి అవుతాయి. ఒక్కసారి నాకు చాలా గుర్తు, చంద్రబాబు నాయుడు గారితో ఈ మధ్యన ఎలక్షన్ మనం గెలిచినప్పుడు నేను అడిగాను ఆయన్ని, ఇప్పుడు మీరు ఏది ప్రజలకి అందజేస్తా అన్నారు, అవన్నీ ఎట్లా అందజేస్తారు? గత ప్రభుత్వం ఏమీ లేకుండా వాళ్ళు దోసేసుకుని తినేశారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ ప్రజలకి ఇవ్వాలంటే? ఒకటే మాట అయింది అన్నారు, నేనుగా నమ్ముకుంటాను, నేను కష్టపడి ప్రజల కోసం పని చేస్తాను, ఆ కష్టంతో వచ్చిన లాభాలు తిరిగి ఆ ప్రజలకే నేను ఇస్తానని కష్టపడుతున్నారు. ఈ వ్యవస్థలు అన్ని ముందుకు వస్తున్నాయంటే మీరందరూ గుర్తుంచుకోవాలి, అది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి గురించి. ఆ పరిశ్రమ వాళ్ళు నమ్ముతున్నారు గనక నాతో చెప్పారు అది వైసీపీ గ్రామం అని. నేను అవన్నీ పట్టించుకోలేదు. ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి టైం లేదు. నేను ప్రతి గ్రామం నేను తిరిగి వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పాలి, వాళ్ళకి ఇంకేమన్నా అవసరం ఉంటే నేను మాట్లాడుకోవచ్చని. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం వృధా పోదు. ఆయన ఇక్కడతోనే ఆగరు. ఇంకా కుప్పానికి, యావత్ ఆంధ్రప్రదేశ్కి ఏమి అవసరమో ఆయన నాయకత్వంతో, ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో ఆయన ముందుకెళ్తారని నా నమ్మకం. అదే ఆయనకి శ్రీరామ రక్ష. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. కార్యక్రమాన్ని నిన్న వీరందరూ కూడా కలిసి, ఆ కంపెనీ ప్రతినిధులు, అలాగే ముఖ్యమంత్రి గారు, మిగిలినటువంటి వారి సహచరులు అందరూ కూడా చేయడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత, అందులో కొంతమంది పెద్దలు మాట్లాడినటువంటి మాటలు, అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ చూసిన తర్వాత మనం సాధించలేనటువంటి ఘనత గురించి, మనం చేయనటువంటి పనుల గురించి కూడా మనమే చేసినట్టుగా ఇలా చెప్పుకోవచ్చు అనేటువంటి దానికి నిన్నటి కార్యక్రమం ఒక ఉదాహరణ. దాంట్లో కొడుకేమో తండ్రిని పొగుడుతారు, ముఖ్యమంత్రి గారేమో వారి కొడుకుని పొగుడుతారు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ
సంబంధం లేనటువంటి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి గారి కొడుకు కాబట్టి వారిని పొగిడితే మనకి మన పదవులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఓ పెద్ద భజన కార్యక్రమాన్ని నేను చూశాం. ఆర్సిలర్ మిటల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి, దానికి ఆజ్యం పోసింది, పునాదులు వేసింది 2022వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఏదైతే ఎస్ఆర్ ప్లాంట్ని వారు టేక్ ఓవర్ చేసుకున్నారో దాని ఎక్స్పాన్షన్ కోసం 1000 కోట్ల రూపాయలు, దాని ఎక్స్పాన్షన్ కోసం దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి లక్ష్మీ మిట్టల్ గారి కొడుకు ఆదిత్య మిట్టల్ గారితో సమావేశమై వారితో ఒప్పందం చేసుకుని, దాంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్కో కర్నూలులో చేపడుతున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారితో టైఅప్ అయ్యి దాని మీద ఒక 4,800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో, దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. మీరు పెడుతున్నటువంటి ఈ పెట్టుబడితో పాటు ఒక కొత్త స్టీల్ ప్లాంట్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి మాట ఆ రోజు వారితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నా, ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు ఆ సమావేశంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ఆ కంపెనీ యాజమాన్యం, నేను, అలాగే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు నలుగురు సమావేశంలో ఉన్నాం. వారు ఆ రోజు కోరడం జరిగింది, మాకు సముద్ర తీరం వెంబడి ఆంధ్రప్రదేశ్ మీరు 970 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్తున్నారు కదా, సముద్ర తీరం వెంబడి మాకు ఒక 3,000 నుంచి 4,000 ఎకరాలు మీరు కేటాయిస్తే తప్పకుండా మేము ప్లాన్ని స్థాపిస్తామని చెప్పి ఆ రోజు ఆ యాజమాన్యం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో భాగంగానే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారికి నాకు కూడా అప్పచెప్పి కంపెనీ ప్రతినిధులు మనం తిరిగి వెళ్ళిన తర్వాత వారు విజిట్కి వస్తారు, మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ పార్సల్స్ని, వాళ్ళు ఉన్నటువంటి లొకేషన్స్ని కంపెనీకి చూపించండి, కంపెనీ ప్రతినిధులకి, తద్వారా వారికి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా మనం ప్రభుత్వం తరఫు నుంచి సహకరిద్దామని చెప్పినప్పుడు కాకినాడ దగ్గర, మూలపేట దగ్గర, ఏదైతే మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు సమీపాన, కాకినాడ దగ్గర, అలాగే నక్కపల్లి దగ్గర 3 ప్రాంతాల్లో ఆగస్టు మాసంలో 2022 ఆగస్టు మాసంలో వారు వచ్చి భూములు చూడడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా వారు చూసుకున్నటువంటి లొకేషన్స్ దాని మీద వారు స్టడీ చేసుకోవడం, స్ట్రాటజికల్ లొకేషన్ ఏదైతే బాగుంటుందని చెప్పి వారు మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వారు జరిగేటువంటి చర్చలు అన్నీ అయిన తర్వాత ఆఖరిగా 2024 ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో నక్కపల్లిలో ఉన్నటువంటి భూమిని వారికి అనువుగా ఉంటుంది, అటు విశాఖపట్నం పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, లేదా అటు కాకినాడ పోర్టుకి కానీ నేషనల్ హైవే కూడా ఆనుకొని ఉంటుంది, సముద్ర తీరం వెంబడే ఉంటుంది. ఇవన్నీ కూడా వారికి అనువుగా ఉందని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో వారు ప్రతినిధులు రావడం, వారు దాన్ని కావాలని చెప్పుకోవడం, తర్వాత ప్రక్రియ ప్రభుత్వాలు మారినాయి, ప్రొసీజర్స్ నడుస్తూ ఉన్నాయి. నడిచిన దాని ప్రకారం ఈరోజు నిన్న శంకుస్థాపన అయింది. వెల్ అండ్ గుడ్, అందరం కూడా దాన్ని స్వాగతిస్తాం. రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడుల్ని, తద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలని, వచ్చేటువంటి రెవెన్యూస్ని, వీటన్నిటిని కూడా
డెఫినెట్గా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఆ రోజు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కూడా 1000 ఎకరాలు కేటాయించడం జరిగింది. సో ఆ రోజు అనువుగా నక్కపల్లి ప్రాంతం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలో దక్షిణ భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అన్ని రాష్ట్రాలు పోటీ పడితే పోటీ పడినటువంటి రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, దక్షిణ భారతదేశం నుంచి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అవకాశం దక్కింది. ఏదైతే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాంట్లో ఉండేటువంటి ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా రావడానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం, దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం అన్నీ వస్తే దాన్ని ఈరోజు విస్మరించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఒప్పించలేకపోతా ఉన్నారు, వారిని కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు. మళ్ళీ తిరిగి కొత్తగా ఇప్పుడు మళ్ళీ భూమి కావాలని చెప్పి మళ్ళీ ఇంకొక 800 ఎకరాలు 1000 ఎకరాలకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారు. దేనివల్ల ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ ఆగిపోయింది? కేవలం మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం వల్ల. అక్కడ స్థానిక శాసనసభ్యులు ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో వెళ్ళి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి వారి మీద అపోహలు సృష్టించి మీకు క్యాన్సర్ వస్తుందని, లేకపోతే మీకు జబ్బులు వస్తాయని, మీకు వేరే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పి వారి ఓట్ల కోసం వారిని ఎన్నికల్లో వాడుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ప్రజలు అమాయకులు, వీరు చెప్పినటువంటి మాటలు నమ్మారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఫైట్ చేసి మిగిలినటువంటి రాష్ట్రాలతో ఫైట్ చేసి తీసుకొచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్కు దానికి ఎప్పుడో 2024లో బహుశా నాకు తెలిసి జనవరి మాసంలో దానికి భూమిని కేటాయించాం. ఈరోజు 2026 మార్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. అతిగతి లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ప్రజల తాలూకా ఆలోచనలతో ఆడుకున్నారు. దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఆ పార్క్ కూడా ఈరోజు ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొత్తగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇందులో మీరు సాధించినటువంటి ఘనత ఏం లేదు. దీనికి ఆజ్యం పోసింది, పునాదులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి నుంచి మీరు అందరూ చూస్తుంటారు. అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ రోజు జరిగినటువంటి సమావేశం తాలూకా విజువల్స్ చూస్తున్నారు. వారితో కలిసి మాట్లాడినటువంటి ఆ ఫొటోస్ చూస్తున్నారు. అనేక జాతీయ మీడియాలో వచ్చినటువంటి ఆర్టికల్స్ చూస్తున్నారు. ఆర్సిల్ మెటల్ నిప్పాన్ స్టీల్కి సంబంధించినటువంటి మొట్టమొదటి పెట్టుబడి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సహకారంతో ఈ రాష్ట్రానికి వచ్చిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, మీరు 24 మాసాలు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? మీరు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. మేము అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉపాధి చూపిస్తాం, ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తాం,